హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లోని విసర్జక వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మూత్రపిండాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి? లవణాలు నీటిని నియంత్రిస్తాయి, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి, వాయు వినిమయం ద్వారా రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఇక్కడ సరైన ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి రెండు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. కింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. మూత్రపిండాలు రక్తాన్ని వడపోస్తాయి. మూత్రపిండాలు నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. మూత్రపిండాలు విటమిన్ డి తయారీకి తోడ్పడతాయి. మూత్రపిండాల్లో రక్తం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ సరికాని వాక్యాలు అడిగాడు ఫ్రెండ్స్. సరికానిది గనక మనం చూస్తే ఓన్లీ డి స్టేట్మెంట్ మాత్రమే సరికానిది. నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి తెలపండి అని అడిగాడు. అమ్మోనియాను విసర్జించే జీవులను అమ్మోనొటలిక్ అంటారు. యూరియాను విసర్జించే జంతువులను యూరియోటెలిక్ అంటారు. యూరిక్ ఆమ్లాన్ని విసర్జించే జీవులను యూరికోటెలిక్ అంటారు. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. కింది వాటిని జతపరచండి. అమ్మోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం, గ్వానైన్. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి ఆప్షన్ అనేది సరైన జత. నత్రజని సంబంధ వ్యర్థాలకు సంబంధించి కింది వాటిలో ఎన్ని జతలు సరి అయినవి? ఆన్సర్ 2 జతలు మాత్రమే సరి అయినవి. కింది వాటిలో అమ్మోనియాను విసర్జించని జీవులు ఏవి? అమ్మోనియాను విసర్జించని జీవులు ఏవని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆన్సర్ గనక మనం చూస్తే తాబేలు, మృదులాస్థి చేపలు, సాలీడు, క్షీరదాలు అనేవి అమ్మోనియాను విసర్జించని జీవులుగా మనం చూస్తాం. కింది వాటిలో సరైనవి గుర్తించండి. అమ్మోనియా ఎక్కువ విషపూరితం కాబట్టి నీటిలో ఉండే జీవులు దీన్ని విసర్జిస్తాయి. యూరిక్ ఆమ్లం తక్కువ విషపూరితం కాబట్టి నీరు తాగని జంతువులు దీన్ని విసర్జిస్తాయి. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏబి సరైనవి. ఇవి రెండు ఒకే వ్యవస్థకు సంబంధించినవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. వివిధ జీవుల్లో విసర్జక అవయవాలకు సంబంధించి కింది జతలను సరిగా అమర్చండి. బద్దె పురుగులు, గుండ్రటి పురుగులు, క్రస్టేషియన్లు, కీటకాలు, క్షీరదాలు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే 4th ఆప్షన్ అనేది సరైన జతగా మనం చూస్తాం. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సరైందేదో సరికాందేదో అలాగే జతపరిచే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయగలరని కోరుతున్నా. ఇక్కడ సరైన వాటిని గుర్తించమని అడిగాడు. మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి మలినాలను మూత్ర రూపంలో బయటకు పంపుతాయి. ఊపిరితిత్తులు కార్బన్ డయాక్సైడ్ను విసర్జిస్తాయి. చర్మం వ్యర్థాలను చెమట రూపంలో బయటకు పంపుతుంది. పెద్ద పేగు జీర్ణం కాని పదార్థాలను విసర్జిస్తుంది. ఇక్కడ సరైన వాక్యాలను గనక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. మూత్రపిండాలకు సంబంధించి కింది వాక్యాల్లో ఎన్ని సరైనవి? మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఎడమ మూత్రపిండం కంటే కుడి మూత్రపిండం చిన్నది. మూత్రనాళాలు మూత్రపిండాల నుంచి మూత్రాన్ని మూత్రాశయానికి తీసుకువస్తాయి. మూత్రపిండాలు వెన్నుముకకు ఇరువైపులా ఉంటాయి. వృక్కధమని మూత్రపిండానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఎన్ని వాక్యాలు సరైనవి అడిగారు? ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 5 వాక్యాలు కూడా సరైనవే.
నెఫ్రాన్లకు సంబంధించి కింది వాటిలో సరైన జతలను గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ సరైన జత మనం చూస్తే ఇవ్వబడినవన్నీ కూడా సరైన జతలు. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. మూత్రపిండాలు వాటి వ్యాధుల అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు. మూత్రాశయం మూత్రనాళాల అధ్యయనాన్ని యూరాలజీ అంటారు. యూరాలజీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి కూడా తెలియజేస్తుంది. ఇక్కడ ఇచ్చిన వాక్యాల్లో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరైనది గనక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. మూత్రపిండాల్లో జరిగే కింది చర్యలకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. సరికాని వాక్యాలు అడిగాడు. ఇక్కడ మనం చూస్తే నెఫ్రాన్లో నీటి పునఃశోషణానికి కారణమయ్యే హార్మోన్ వాసోప్రెసిన్. నెఫ్రాన్లలో రోజుకు 190 లీటర్ల మూత్రం వడపోత జరుగుతుంది. నెఫ్రాన్లో రోజుకు 190 లీటర్ల రక్తం వడపోత జరుగుతుంది. 2 మూత్రపిండాలు సరాసరి రోజుకు 1.5 లీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. మూత్రపిండాలు సరాసరి రోజుకు 15 లీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ సరికాని వాక్యాలను మనం చూస్తే బి మరియు ఈ స్టేట్మెంట్స్ అనేవి సరికానివి. కింది వాటిలో సరైనవి గుర్తించండి అని అడిగాడు. సరైనవి అడిగాడు. ఆల్కహాల్, టీ, కాఫీ లాంటి వాటిని డైయూరిటిక్స్ అంటారు. డైయూరిటిక్స్ వల్ల మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఏ బి సరైనవి. ఏ వాక్యం బితో సంబంధం చూపుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. కింది జతల్లో సరైన వాటిని ఎన్నుకోండి. సరైన వాటిని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏ మరియు బి మాత్రమే సరైన జత. కింది జతలను సరైన విధానములో అమర్చండి. అన్యూరియా, ఆల్కాప్టోన్యూరియా, పైయూరియా, యురీమియా, డైసూరియా. ఇక్కడ సరైన జతను గనక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాలను గుర్తించండి. రక్తాన్ని కృత్రిమంగా వడపోయడాన్ని హిమోడయాలసిస్ అంటారు. డయాలసిస్ యంత్రాన్ని కృత్రిమ మూత్రపిండం అంటారు. రక్తాన్ని శుభ్రపరిచి నీటిని తగ్గించడాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. రక్తంలో నత్రజని సంబంధ వ్యర్థాలు పెరిగినప్పుడు డయాలసిస్ అవసరం అవుతుంది. ఇక్కడ సరైన సమాధానాలు గనక మనం చూస్తే ఏ, బి, డి మాత్రమే సరైనవి. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. మూత్రంలో ఎక్కువ పైత్యరస వర్ణకాలు ఉండటం కామెర్ల వ్యాధి లక్షణం. పక్షులు, పాములు, మొసళ్ళ లాంటి వాటిలో మూత్రాశయం ఉండదు. రక్తం వడపోసిన తర్వాత ప్రాథమిక మూత్రం ఏర్పడుతుంది. ప్రాథమిక మూత్రం నుంచి నీటి పునఃశోషణానికి కారణం యాంటీ డైయూరిటిక్ హార్మోన్. సరైనవి గనక మనం చూస్తే ఏబిసిడి అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. మూత్రపిండంలోని రాళ్ళు ఏ రసాయన పదార్థాలతో ఏర్పడతాయి? మూత్రపిండంలోని రాళ్ళు ఏ రసాయన పదార్థాలతో ఏర్పడతాయి? ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే కాల్షియం ఆక్సలేట్, యూరిక్ ఆమ్లం, సోడియం ఆక్సలేట్. కింది వాటిలో మూత్రపిండాల ప్రత్యేక విధులను తెలిపే వాక్యాలు ఏవి? మూత్రపిండాలు ఎరిథ్రోపాయిటిన్ అనే ప్రోటీన్ను స్రవించి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. మూత్రపిండాలు రెనిన్ అనే హార్మోన్ను స్రవించి రక్తపీడనాన్ని నియంత్రిస్తాయి. శరీర ద్రవాల్లో pHను నియంత్రిస్తాయి. ఇక్కడ మూత్రపిండాల ప్రత్యేక విధులను గురించి ఆన్సర్ ఆలోచన చేస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే, అనగా మూత్రపిండాల ప్రత్యేక విధులు. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. శరీరంలో ఎక్కువైన అమైనో ఆమ్లాలు నిల్వ ఉంటాయి. రక్తకేశ నాళికలు కలిసి గ్లోమెర్లను ఏర్పరుస్తాయి. మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం యూరోక్రోమ్. ఇక్కడ సరికాని వాక్యాన్ని గనక మనం చూస్తే
శరీరంలో ఎక్కువైన అమైనో ఆమ్లాలు నిల్వ ఉంటాయనేది సరికాని వాక్యం. ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని విసర్జక వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.